హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ నోటిఫికేషన్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. మీరైతే ఈ నోటిఫికేషన్ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఎందుకంటే శాలరీ కూడా దాదాపుగా 30,000 నుంచి 1,00,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట పర్ మంత్కి. ఇంకా ఏజ్ లిమిట్ కూడా 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళే ముందు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో డైలీ లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకు అయితే వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సెక్టార్ కమిషన్కి సంబంధించి విజయవాడ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది ఫ్రెండ్స్. ఏ డిపార్ట్మెంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, అలాగే ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్కి సంబంధించి మనకు ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులు అనమాట. ఇంకా అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ త్రూ ఆన్లైన్ మోడ్ ఫర్ రిక్వైర్మెంట్ టు ది పోస్ట్ ఆఫ్ ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్. అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఎలా అప్లై చేయాలంటే ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా మొత్తంగా మనకు ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయంటే మనకు నోటిఫికేషన్లోనే ఏపీ ఫారెస్ట్ సబార్డినేట్ సర్వీస్ ఫర్ ది టోటల్ ఆఫ్ 100 వేకెన్సీస్ ఇంక్లూడింగ్ మెట్రికులస్ స్పోర్ట్స్ పర్సన్. అంటే స్పోర్ట్స్ కోటాకి సంబంధించి కూడా మొత్తం అన్నీ కలిపి మనకు 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా శాలరీ విషయానికి వచ్చేసరికి పర్ మంత్కి 32,000 నుంచి 1,01,000 అంటే దగ్గర 1,02,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు ఒక క్యాండిడేట్కి సంబంధించి అనమాట. దాంతోపాటు ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎప్పటికంటే ఈ డేట్ వచ్చేసరికి ఏది ఏజ్ లిమిట్ మాత్రమే 1/7/2025 కల్లా ఈ 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల లోపు మాత్రం ఉండాలన్నమాట. ఇంకపోతే లాస్ట్ డేటు ఈ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. మనకు రిగార్డింగ్ వేకెన్సీస్ సర్వీస్ ఆఫ్ మెట్రికులస్ స్పోర్ట్స్ పర్సన్స్కి, అంటే ఇది వచ్చేసరికి మనకు స్పోర్ట్స్ పర్సన్స్కి ఫ్రెండ్స్. మీరైతే కొన్ని డీటెయిల్స్ అయితే మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. అంటే మెయిన్ పాయింట్స్ అన్నీ ఇక్కడ వీడియో అయితే స్కిప్ చేయకండి. ఎందుకంటే మెయిన్ పాయింట్స్ చెప్తున్నాం కాబట్టి మీరు స్కిప్ చేస్తే ఏం అర్థం కాదనమాట. ఇంకా మనకు 1.3 సంబంధించి పాయింట్ అయితే తెలుసుకుందాం. క్యాండిడేట్ సెల్ అప్లై ఆన్లైన్ త్రూ ది కమిషన్స్ వెబ్సైట్. అంటే మీరు ఇంట్రెస్ట్ ఉండి ఆన్లైన్లో అప్లై చేయాలనుకుంటే psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరైతే అప్లై చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి 18/7/2025 నుంచి 17/8/2025 లోపు అయితే మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా క్యాండిడేట్స్ మస్ట్ లాగిన్ ఇన్ ది కమిషన్స్ వెబ్సైట్ త్రూ ది రిజిస్టర్ 1 టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. అంటే మీరు ఎలా లాగిన్ కావాలంటే 1 టైమ్ పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ తోటి మీరైతే లాగిన్ అవ్వాలన్నమాట. ఏ యొక్క వెబ్సైటు psc.ap.gov.in అనే వెబ్సైట్లోకి అయితే లాగిన్ అవ్వాలి. ఇంకా మీరు 1 టైమ్ అప్లికేషన్ ప్రొఫైల్ తోటి రిజిస్టర్ అయిన తర్వాత ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎనీ అప్లికేషన్ ఫర్ ఎనీ పోస్ట్. అంటే మీరు 1 టైమ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాతనే మీరైతే అప్లై చేయడానికి అయితే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఇంకపోతే ఎలా అప్లై చేయాలంటే ఫస్ట్ పాయింట్ అది. రెండో పాయింట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రిటైన్ ద రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. అంటే ఎలా రిజిస్టర్ చేసుకోవాలంటే ఈమెయిల్ ఐడి అలాగే మీ యొక్క మొబైల్ నెంబర్ తోటి రిజిస్టర్ చేసుకోవాలి. ఐడి టు రిసీవ్ ఓటీపీ ఎస్ఎంఎస్ అండ్ కమ్యూనికేషన్స్ అప్డేట్స్. మీ యొక్క అప్డేట్స్ అన్నీ అయితే ఆ మెయిల్కి అయితే వస్తుందన్నమాట. ఇంకా మీరు ఏ పోస్ట్కి అప్లై చేయారో దానికి సంబంధించి గ్రూప్ 1 అలాగే గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకపోతే మనకు 1.6 పాయింట్ అయితే తెలుసుకుందాం. ఈ బోత్ ఆర్ స్క్రీనింగ్ అండ్ మెయిన్ ఎగ్జామినేషన్ విల్ బి ఆబ్జెక్టివ్ టైప్. అంటే మెయిన్ ఎగ్జామ్ వచ్చేసరికి ఆబ్జెక్టివ్ టైప్ అయితే ఉంటుంది. హ్యాండిల్ విత్ ఆఫ్లైన్ ఓఎంఆర్ షీట్ ద్వారా అయితే మీకు అయితే ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక చిన్న ఎగ్జామ్ అనమాట. ఇంకా దాంతోపాటు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఏది 100 వేకెన్సీస్ అన్నాం కదా. కేటగిరీ ఫార్వర్డ్ కెరియర్ ఫార్వర్డ్ అలాగే ఫ్రెష్. కెరియర్ ఫార్వర్డ్కి సంబంధించి 30, ఫ్రెష్కి సంబంధించి 70, మొత్తంగా 100 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయన్నమాట. ఇంకా దాంతోపాటు ఎలిజిబిలిటీ వచ్చేసరికి హీ ఆర్ షీ ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, జెంట్స్ కానీ లేడీస్ కానీ. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి మస్ట్ పొసెస్ బ్యాచులర్ డిగ్రీ ఇన్ బాటనీ ఆర్ ఫారెస్ట్ ఆర్ హార్టికల్చర్ ఆర్ జువాలజీ ఆర్ ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ మ్యాథమెటిక్స్ ఆర్ స్టాటిస్టిక్స్ ఆర్ జువాలజీ ఆర్ అగ్రికల్చర్. వీటిలలో
ఏదైనా పర్లేదు, లేదా బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ విత్ కెమికల్ ఇంజనీరింగ్ ఆర్ మెకానికల్ ఇంజనీరింగ్ ఆర్ సివిల్ ఇంజనీరింగ్, వీటిలలో ఏ ఒక్క కోర్సు ఏ ఒక్క కోర్సు కంప్లీట్ చేసినా మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఇంకా దీంతో మొత్తం ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అనమాట, అంటే మీకు ఫిజికల్ టెస్ట్ ఎలా జరుగుతుందో దానికి సంబంధించింది ఇదంతా. మీకు అన్ని పాయింట్స్ అయితే చెప్పానని అనుకుంటున్నా ఫ్రెండ్స్. ఎక్కడైతే మిస్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇది ఎక్స్ప్లెయిన్ చేశాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే నోటిఫికేషన్ ఒక లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. దాంతోపాటు అప్లై చేసే లింక్ కూడా ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. మీకు ఏమన్నా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడిగినా మీకైతే వెంటనే రిప్లై ఇస్తా ఫ్రెండ్స్. ఇది గైస్ నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ జాబ్స్ అయితే మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి. మీరు అస్సలు మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.